మిలిటరీలో జాయిన్ అవ్వాలని అలాగే దేశ సేవ చేయాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. కానీ అది ఉద్యోగం మాత్రమే కాదు, ఒక బాధ్యత. మరి ఆర్మ్డ్ ఫోర్సెస్లో అసలు ఎలా జాయిన్ అవ్వాలి, డిఫెన్స్లో క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, అండ్ అట్లనే ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఇట్లా చాలా సందేహాలు ఉంటుంటాయి. వాటన్నిటి గురించి సమగ్రంగా ఈనాటి మన గైడ్లో డిస్కస్ చేద్దాం. మరి వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు మాజీ సైనికాధికారి మేజర్ శ్రీకాంత్ గారు. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే చక్కగా కాల్ చేయవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి సార్తో మాట్లాడేయవచ్చు. సో నమస్కారం సార్. నమస్కారం సార్. మనం 2 వీక్స్ నుంచి మాట్లాడుకున్నాం దీని గురించే. సో ఇంకా చాలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి స్టూడెంట్స్ అందరికీ కూడా. సో వాటిని ఇవాళ డీబంక్ చేద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాంకుకి ఒక రిక్రూట్మెంట్ క్యాలెండర్ అని అంటూ ఉంటారు కదా, అట్లా అసలు ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీకి కూడా ఒక క్యాలెండర్ అనేది ఉంటుందా? డెఫినెట్లీ అండి, ప్రతిసారి ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది. లైక్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్. యూపీఎస్సీ నుంచి ఎంట్రీస్ ఉంటాయి, ఓకే, అండ్ డైరెక్ట్గా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవి వాటికంటూ అవి రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. యూపీఎస్సీ రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్డీఏ సిడిఎస్ ఎగ్జామినేషన్, అది ఇయర్కి ముందే క్యాలెండర్ ఇచ్చేస్తుంది. ఏ రోజు నోటిఫికేషన్ ఉంటుంది, ఏ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఏదైతే టీఈఎస్ ఎంట్రీస్ అండ్ డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవి వాటికంటూ అవి కండక్ట్ చేస్తాయో వాటికి కూడా క్యాలెండర్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ దే కండక్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఏప్రిల్ అండ్ సెప్టెంబర్, బికాస్ కోర్స్ కమెన్సింగ్ డేస్ అని ఉంటాయి ప్రతిదీ కూడా. ప్రతిసారి ట్రైనింగ్ ఏదర్ జనవరిలో స్టార్ట్ అవుతుంది లేకపోతే జూలైలో స్టార్ట్ అవుతుంది. సో జనవరిలో స్టార్ట్ అయ్యే దానికోసం ఏప్రిల్లో ఎగ్జామ్ రాస్తారు, అండ్ ఇట్ విల్ కంటిన్యూ. ట్రైనింగ్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా సెప్టెంబర్ అక్టోబర్ వరకు అవుతాయి, మెడికల్ టెస్ట్. దెన్ జనవరిలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఏదైతే జూలైలో జాయిన్ అవుతారో వాళ్ళు సెప్టెంబర్లో ఎగ్జామ్ రాస్తారు. సెప్టెంబర్ నుంచి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ అవన్నీ కంటిన్యూ అయ్యేసరికి వాళ్ళకి మే వరకు అవుతుంది. దెన్ దే విల్ జాయిన్ ఇన్ జూలై. ఓకే. సో టోటల్గా లైఫ్లో ఎన్నిసార్లు రాయొచ్చు సార్ ఎగ్జామ్స్కి? సో ఒక స్టూడెంట్ ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవుతున్నాడు అనుకుంటే, ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటే ఇంటర్మీడియట్లో నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా 3 years ఆఫ్ టైం ఉంటుంది, 16.5 to 19.5. సో 3 years ఆఫ్ లైఫ్ ఏజ్ లిమిట్. సో 3 yearsలో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 2 attempts దొరుకుతాయి ఎన్డీఏ రిటర్న్ ఎగ్జామ్కి, అండ్ టెక్నికల్ ఎంట్రీస్కి ఇంకొక 2 + 2 నేవీకి 2. సో టోటల్ 6 దేర్. సో 1 yearలో 6, 3 yearsలో ఇట్ విల్ బి 18 విత్ ఇంటర్మీడియట్. దెన్ ఇఫ్ దే గో టు గ్రాడ్యుయేషన్, ఒక బీటెక్ స్టూడెంట్ని తీసుకుంటే, ఒకవేళ బీటెక్ స్టూడెంట్కి ఎస్ఎస్సి టెక్ అని ఒక ఎంట్రీ, టీజీసీ ఎంట్రీ, సిడిఎస్ ఎంట్రీ, ఏఎఫ్కట్ ఎంట్రీ ఇయర్లో ఇవన్నీ కూడా. సో ఒక స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఆల్ 18 attempts మళ్ళీ ఇన్ ఇయర్ దొరుకుతాయి. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మంత్కి 2 interviews ప్లాన్ చేయొచ్చు మనం. సో ఓవరాల్ ఇన్ లైఫ్ దే కెన్ గో ఫర్ మోర్ దాన్ 60 కౌంట్ చేసుకుంటే 60 ఛాన్సెస్. అండ్ దెర్ ఈస్ నో సీలింగ్ లిమిట్. ఎట్లా అయితే యూపీఎస్సీలో 6 times or 9 times అనేది అయితే లిమిట్ ఉంటుందో సీలింగ్ నెట్, ఇక్కడ సీలింగ్ లిమిట్ ఏమీ లేదు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ దట్ కంట్రీ, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్, అండ్ ద బోర్డ్ ఈస్ ఆల్వేస్ వెల్కమ్ విత్ ఓపెన్ హ్యాండ్స్. మిగతా వాటితో పోలిస్తే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా బాగుంది. రైట్. ఓకే సార్, ఒక్కసారి సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందా? ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా మనం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ. ఇంటర్మీడియట్లో ఒకవేళ స్టూడెంట్ సెలెక్ట్ అవుతే ఎన్డీఏకి వెళ్ళిన తర్వాత 3 years ఏదైతే ఉంటుందో అక్కడ ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ ఫిజికల్ ట్రైనింగ్. 3 yearsలో దే హ్యావ్ 2 different options. దే కెన్ గో ఫర్ బీటెక్ గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ ఆర్ బీకామ్, డిపెండ్స్ ఆన్ ద స్ట్రీమ్ దే ఆర్ సెలెక్టింగ్. సో బీటెక్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటే కనుక ఇఫ్ దే ఆప్ట్ ఫర్ దట్ దే విల్ బి గెటింగ్ ఎ డిగ్రీ ఫ్రమ్ జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీళ్ళకి డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంది. సో ద టీచర్స్ ఫ్రమ్ దేర్ కమ్ ఓవర్ హియర్, అండ్ ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ నుంచి టీచర్స్ విల్ బి దేర్. దే విల్ టీచ్ దెమ్ ద ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్స్ టు వాళ్ళకి ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ వస్తుంది, గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తుంది. ప్లస్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్ లైక్ ఎంబీఏ ఆర్ ఎంటెక్, Army will provide them complete opportunities to go and pursue their higher educations, either in military organizations or outside. Manaki Wellington Army College for Management అని ఉంటుంది. There they will do the MBA, Army officers, Navy officers and all. ఇది ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్, అది డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఇది కాకుండా బయట చేయాలి అని అనుకున్నా కూడా అవుట్సైడ్ కాలేజ్, అవుట్సైడ్ ద కాలేజ్, ఐఐఎమ్స్లో కానివ్వండి, డిఫరెంట్ కాలేజెస్లో, నేషనల్ లెవెల్ రికగ్నైజ్ కాలేజ్లో దే హ్యావ్ సమ్ స్పెషల్ కన్సిడరేషన్ ఫర్ ఆర్మీ పీపుల్, డిఫెన్స్ పీపుల్, సో దట్ దే కెన్ పర్స్యూ దేర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద కంట్రీ. రైట్. సో సార్, ఒక్కసారి జవాన్ రిక్రూట్మెంట్కి అట్లనే ఆఫీసర్ రిక్రూట్మెంట్కి డిఫరెన్స్ చెప్పండి సార్. అట్లనే చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, లైక్ జవాన్గా ఒకసారి రిక్రూట్ అయితే సోల్జర్గా తర్వాత ఆఫీసర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనే సందేహం వస్తుంటుంది, తెలియజేస్తారా? జనరలీ జవాన్ రిక్రూట్మెంట్, ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండింటికి రిక్వైర్మెంట్ క్రైటీరియాస్ ఆర్ డిఫరెంట్ కంప్లీట్లీ. జవాన్ రిక్రూట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్. వాళ్ళకి అందుకోసమే రన్నింగ్ టెస్ట్, నార్మల్ బేసిక్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అండ్ దే విల్ కట్ ఇట్ ఆఫ్. 1 day running test, if they can clear 1.6 kilometers of running and physical test, they'll get them in.
But officer selection is not like that. Officer selections will go on for 5 days. Actually, interview go on for 5 days. You have to stay, the candidate has to stay there for 5 days in a board లో 5 days ఉండాలి. They will conduct different level of testing in all the dimensions. They will check for 15 officer like qualities. ఈ 15 officer like qualities ఏవైతే ఉన్నాయో, it is not designed on overnight. It was designed after World War II. World War II తర్వాత there were people sat together and they analyzed people. ఎవరైతే మనకి వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేసిన గొప్ప వ్యక్తులు ఉంటారో వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని అనాలిసిస్ చేసి ఇటువంటి క్వాలిటీస్ ఉంటే ఒక పర్సన్ నిజంగా లీడర్ అవ్వగలుగుతాడు అని ఒక 15 క్వాలిటీస్ని దే హ్యావ్ రిటన్ డౌన్, అండ్ దోస్ లిస్ట్ విల్ బి ఫాలోడ్ ఇన్ ఎవ్రీ బోర్డ్. ఈ 15 క్వాలిటీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో దే విల్ టేక్ దమ్ ఇన్. అండ్ ఇది మన దగ్గరే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కంట్రీలో ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది. స్టాండర్డ్ 15 క్వాలిటీస్ దిల్ చెక్. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రవికిరణ్ అండి, నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడండి, వింటున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు అమ్మాయిలకు ఆర్మీలో జాయిన్ కావాలంటే ఏ ఏజ్ నుంచి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది? సార్, అమ్మాయిలు ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ తర్వాతనే ఆపర్చునిటీస్ ఉండేటివి. లాస్ట్ 4 years బ్యాక్ ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టు డెసిషన్ ద్వారా ఎన్డీఏ అనే ఆపర్చునిటీ అమ్మాయిలు కూడా ఓపెన్ అయిందో, ఇంటర్మీడియట్ తర్వాత నుంచి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాయిన్ అవ్వడానికి. ఇఫ్ యూ హ్యావ్ సీన్, మొన్న లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గర్ల్స్ హ్యావ్ బీన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎన్డీఏ. సో 12th తర్వాతనే సెలెక్ట్ అవ్వచ్చు. సో 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 years ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుంది ఇంటర్మీడియట్, ఆ టైంలో వాళ్ళు ప్రిపేర్ అవుతే దే కెన్ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ గెట్ ఇన్ టు డిఫెన్స్. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డిఫెన్స్లో మహిళలకి ఏదైనా వెసులుబాట్లు ఉంటాయి అదర్ దెన్ మెన్ విమెన్కి వేరుగా ఏదైనా ఉంటుంది? ఇన్ డిఫెన్స్ దెర్ ఈజ్ నో ఉమెన్ ఆఫీసర్ ఆర్ మెన్ ఆఫీసర్, ఇట్ ఈస్ అన్ ఆఫీసర్. సో అందుకోసమే స్పెసిఫిక్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ద సెలెక్షన్ సిస్టమ్ ఎక్కడైతే వెళ్తారో సేమ్ బోర్డ్, దే విల్ గో త్రూ ద సేమ్ టెస్ట్. 5 days వాళ్ళు కూడా 5 days అక్కడే ఉండాలి. దే విల్ హ్యావ్ ద సేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్. ఓన్లీ థింగ్ ఈస్ మెంటాలిటీ, సైకలాజికల్ టెస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి తప్ప మిగతా క్రైటీరియాస్ అన్నీ కూడా సేమ్. అండ్ ఆల్ ద స్టాండర్డ్స్ దే విల్ ఎక్స్పెక్ట్ సేమ్ ఫ్రమ్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ అ మెన్, అండ్ నో స్పెషల్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్. ఇట్ ఈస్ ఆల్ ఈక్వల్. ఓకే సార్, అట్లనే మనకి ఇప్పుడు డిఫెన్స్ అనగానే, ఆర్మీ అనగానే ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ అని అనుకుంటూ ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ అనేవి అవసరం లేదని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ అండి, బికాజ్ ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉంటారో, ఇఫ్ హీఈస్ ఇన్ ఎనీ పోస్ట్, హీ హ్యావ్ టు కమాండ్ హిజ్ మెన్. ఒక ఫిజికల్ ఎబిలిటీ తోటి మాత్రమే, జస్ట్ ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్తో మాత్రమే వాళ్ళని కమాండ్ చేయలేరు. బికాస్ ద జవాన్ హూ ఈస్ లుకింగ్ అప్ టు హిస్ ఆఫీసర్, హీ విల్ సీ దట్ నా ఆఫీసర్ ఆర్డర్స్ ఇస్తే నేను ఫాలో అవుతున్నా ఇక్కడ, అండ్ హీ విల్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిస్ ఆఫీసర్ కంప్లీట్లీ, and he is ready to do whatever the officer say. Literally they will see the officer as a god, right? Because they know that whatever it might be, he will not leave his hand in any circumstances. అందుకే మీరు ఎక్కడ చూసుకున్నాడు వాటర్ ఇట్ మైట్ బై కండిషన్స్, యూ విల్ బీ సీయింగ్ ఆఫీసర్స్కి చాలా వరకు మార్టియర్స్ అయిన వాళ్ళు ఉంటారు దాన్ జవాన్స్, బికాస్ దే లీడ్ దెమ్ ఫ్రమ్ ఫ్రంట్. సో ఆల్వేస్ లైక్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ స్టామినా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దేర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్స్ టు మెయింటైన్ దేర్ మెన్. వాళ్ళ మెన్ని ప్రతి ఒక్కరిని దే హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఈక్వల్లీ, దే హ్యావ్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ దట్ దేర్ ఈజ్ అన్ ఆఫీసర్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ లీడింగ్ యూ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. టీవీ చూడకుండా మాట్లాడండి. హలో 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 అండి. హలో అండి, టీవీ నుంచి కొంచెం పక్కకి రండి లేదా మ్యూట్ పెట్టండి. ఓకే, మాట్లాడండి. సో బేసిక్లీ నేను ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాశాను. ఇంకా వేరే కాడ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉన్నదా? ఆర్ఏఎంసీ 8th క్లాస్ తర్వాత రాశారు, 8th క్లాస్ ఎంట్రీ కోసం రాశారు. యాక్చువల్లీ ఆర్ఏఎంసీ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇట్ ఈస్ నాట్ అ జాబ్ ఇన్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ. ఆర్ఏఎంసీ ఇస్ ఎ స్కూల్. మీకు ఇంటర్మీడియట్
12th క్లాస్ వరకు ట్రైనింగ్ ఒక క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ డెవలప్ యూ లీడర్షిప్ క్వాలిటీస్ సచ్ దట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ తర్వాత మీరు బయటకు వస్తారు ఆర్ఐఎంసీ నుంచి, మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే డిఫెన్స్లోకి వెళ్ళడానికి. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ ఆర్ఐఎంసీకి వెళ్తే 100% డిఫెన్స్లో ఉద్యోగం ఉంది అని. ఓకే సార్, ఒక జవాన్ ఆఫీసర్ అవ్వచ్చా? డెఫినెట్గా అండి. జవాన్ ఆఫీసర్గా అవ్వచ్చు అంటే ఒక పర్సన్ జవాన్గా ఎంట్రీ అయిన తర్వాత దే నీడ్ సమ్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్రైటీరియా. లైక్ జవాన్కి ఇంటర్మీడియట్ సరిపోతుంది ఎంట్రీ అవ్వడానికి, బట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఆర్మీ ఆఫీసర్స్ కానీ నేవీలో ఆఫీసర్స్ అయితే దే రిక్వైర్ సమ్ గ్రాడ్యుయేషన్. మీరు అడగచ్చు ఎన్డీఏలో ఇంటర్ తర్వాత ఎంట్రీ అవుతున్నారు కదా, బట్ ఇంటర్ తర్వాత ఎంట్రీ అయిన తర్వాత కూడా వాళ్ళకి 3 years దే విల్ హ్యావ్ ద గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. So by the end they'll wear the stars on their shoulder, they'll also have this graduation degree. So same way oka jawan ki officer avvali anukunte you should have this, acquire some this basic education qualification graduation program. It can be BSc BCom anything. వాళ్ళకి ఇంటర్నల్గా ACC ఎంట్రీ అని ఒకటి ఉంటుంది ఆర్ SCO ఎంట్రీ అని ఒకటి ఉంటుంది. దీస్ 2 entries దే కెన్ క్లియర్ దిస్ SSB అగైన్. సో వీళ్ళు కూడా జవాన్లు కూడా మళ్ళీ ఆఫీసర్ అవ్వాలి అంటే వాళ్ళు 5 days ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సింది. దే విల్ ఆల్సో కమ్ బ్యాక్ టు ద బోర్డ్ అగైన్. 5 days psychological testing, group testing and personal interview. 3-dimensional testing అయిపోయిన తర్వాత they will be declared okay these people have the officer like qualities and they can be trained. ఓకే, అండ్ అట్లానే ఆ క్యాండిడేట్ అనే వాళ్ళు ఖచ్చితంగా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే డిఫెన్స్లోకి వెళ్ళాలి అంటారు, అది ఎంతవరకు నిజం? It is all about the mental stamina in the defense. The circumstances never matter for us because ఎటువంటి సిచ్యువేషన్లో అయినా if the task is given it has to be completed. It can only be done with mental stamina. Because we will be seeing the men, people ni చూస్తుంటాము, we will be seeing people wounded in front of us. In the morning time lo we have had breakfast with them, కలిసి మాట్లాడుకొని కలిసి నవ్వుకొని బయటికి వచ్చి హ్యాపీగా స్పెండ్ చేసిన పర్సన్ని కొద్దిసేపట్లో we have been seeing them in blood. Still we should be strong enough to lead other men, leaving this incident behind such that we will accomplish the task. So ఇంత చేయాలి అంటే it should be all about the mental stamina. మీ మెంటల్ స్టామినా కనుక స్ట్రాంగ్గా లేకపోతే యూ కెనాట్ లీడ్ దమ్ ఇన్ ఫ్రమ్ ఫ్రంట్, అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ విల్ ఆల్సో నాట్ రిస్క్ యువర్ లైఫ్ బట్ ఆల్సో విల్ రిస్క్ ద మెన్ లైఫ్ హూమ్ యు ఆర్ కమాండింగ్. రైట్ సార్, అట్లానే సెలెక్షన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఏదైనా డిఫరెన్సెస్ మార్పులు వచ్చాయా? నేను ఏదైతే చెప్పానో World War II తర్వాత దే డిజైన్ దిస్ 15 క్వాలిటీస్ అనేది, అండ్ దీన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికోసం ఒక 5 days ప్రొసీజర్ని డిజైన్ చేశారు. దే విల్ టెస్ట్ సైకలాజికల్లీ బికాస్ హీ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. సైకలాజికల్ టెస్టింగ్ ఏంటి అంటే పీపుల్ దీస్ డేస్ దే విల్ ప్రిటెండ్ టు బి సంథింగ్ అండ్ దే ఆర్ సంథింగ్ ఇన్సైడ్. అండ్ ఈ సైకలాజికల్ టెస్టింగ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ టైమ్ బౌండ్ టెస్ట్ వేర్ మీకు తెలియని కూడా తెలియదు, దే విల్ జస్ట్ బ్రింగ్ అవుట్ యువర్ ట్రూ పర్సనాలిటీ. లైక్ హౌ జస్ట్ ఒక పిక్చర్ని ప్రొజెక్ట్ చేస్తారు, యూ విల్ బీ గివెన్ అ 4 minutes ఆఫ్ టైమ్ టు రైట్ అ స్టోరీ ఆన్ ఇట్ కంప్లీట్లీ. 4 minutesలో మీకు ఆలోచించే టైం ఉండదు, యూ విల్ గో ఆన్ రైటింగ్ అండ్ రికార్డింగ్ యువర్ థాట్స్. సో ఇక్కడ టైమ్ బౌండ్ ఎందుకు ఇచ్చారంటే వెనర్ దర్ ఇస్ అ టైమ్ బౌండ్ యువర్ కాన్షియస్ బ్రెయిన్ విల్ బీ అబ్సెంట్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ విల్ బీ ఆన్. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు అనుభవించిన మీ సర్కమ్స్టెన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ డీప్గా రూట్ అయి ఉంటాయి. సో దట్ దే విల్ బ్రింగ్ యూ అవుట్. ప్రతి టెస్ట్ సైకలాజికల్గా దే విల్ కండక్ట్ 4 different tests. ఎన్ని రోజులు ఉంటుంది? సైకాలజీ ఒక రోజు ఉంటుంది, ఒకటే డేలో దే విల్ కండక్ట్ 4 different tests. ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ రైటింగ్. పిక్చర్స్ చూపిస్తారు, లైక్ దే విల్ షో యూ 12 pictures. ఫస్ట్ పిక్చర్ 30 seconds చూపిస్తారు ఆఫ్, దెన్ విల్ బీ రైటింగ్ అ స్టోరీ ఫర్ 4 minutes. దెన్ నెక్స్ట్ పిక్చర్ 30 seconds ఆన్, కంటిన్యూస్ గ్యాప్ ఉండదు. సో 12 stories రాయాలి. దెన్ నెక్స్ట్ ఇట్ విల్ బీ WAT అని ఒక టెస్ట్ ఉంటుంది, వర్డ్ అసోసియేషన్ టెస్ట్. ఒక వర్డ్ని ఫ్లాష్ చేస్తారు, 15 seconds ఉంటుంది స్క్రీన్ మీద. విత్ ఇన్ 15 seconds యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్, యూ హ్యావ్ టు రైట్ ఎ సెంటెన్స్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ సెంటెన్స్ మేకింగ్, మళ్ళీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రైటింగ్ యువర్ థాట్. ఫస్ట్ చూడగానే మనకి ఏం గుర్తొచ్చింది, ఇట్ డిస్క్రైబ్స్ అ ట్రూ పర్సనాలిటీ ఆఫ్ అ పర్సన్. దెన్ సిచ్యువేషన్స్ రియాక్షన్ టెస్ట్ అండ్ SD ఈజ్ అ బ్యూటిఫుల్ టెస్ట్ వేర్ యూ విల్ బీ రైటింగ్ 5 paragraphs. ఎప్పుడు మనం అనుకొని కూడా ఉండం, ఇట్లా థింక్ కూడా చేయడం. ఏంటి అంటే దే ఆస్క్ యూ టు రైట్ 5 paragraphs దట్ వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది మనం ఆలోచించాం ఎప్పుడు జనరల్గా. వాట్ యువర్ పేరెంట్స్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యువర్ టీచర్స్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, దెన్ వాట్ యువర్ ఫ్రెండ్స్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, అండ్ లాస్ట్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే మీ లైఫ్లో మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు. ఒక జనరల్గా కూర్చొని మనం ఎప్పుడు ఆలోచించాం ఇట్లాంటివి. ఆ సిచ్యువేషన్లో ఇఫ్ దే ఆర్ ఆస్క్, మీరు అడగచ్చు పేరెంట్స్ థింక్ చేసేది మాకేం తెలుసు,
స్టూడెంట్ క్యాడెట్కి ఏం తెలుసు. ఇట్ ఈస్ నాట్ లైక్ పేరెంట్స్ ఏమైనా థింక్ చేయొచ్చు, హౌ ద స్టూడెంట్ ఈస్ పర్సూయింగ్ దట్ వెదర్ వాట్ పేరెంట్స్ ఆర్ థింకింగ్ అబౌట్ హిమ్. సో ఈ సైకాలజీని దే వాంటెడ్ టు గెట్ దెమ్ అవుట్. సో ఈ 4 tests తోటి ది సైకాలజిస్ట్ అసెస్ ఎవ్రీథింగ్. Then they'll come up with an opinion ki whether he have these 15 qualities or not, whether he can lead them from front or not. It is all about manasa vacha karma. This is a test about manasa, what you think inside your brain, and they'll get you out all the thoughts. Then they'll decide have him in, whether they have it in him or not. Right, very challenging sir. Nice. Okay, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడండి, శ్రీకాంత్ గారితో. ఓకే, నమస్తే అండి. హలో, నమస్తే అండి, సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి మా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒకరు 4th క్లాస్ చదువుతున్నారు, ఇంకొకరు 6th క్లాస్ చదువుతున్నారు. ఓకే, అయితే ఇద్దరిని జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్తే బెటరా, లేదంటే డైరెక్ట్ గా ఏ స్కూల్లో జాయిన్ చేయడం బెటర్ అంటారా? ఏ రూట్ లో వెళ్తే బాగుంటుంది, ఒకసారి చెప్పగలుగుతారా? ఓకే అండి. జనరల్లీ బయట ఏదైతే ఇన్స్టిట్యూట్స్ అవన్నీ ఉంటాయో వాళ్ళు మీకు ఒక ప్రొసీజర్ని బ్రీఫ్గా చెప్పగలుగుతారు తప్ప మీకు స్పెసిఫిక్గా ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో వాటిని డెవలప్ చేస్తారని గ్యారంటీ ఉండదు. బెటర్ థింగ్ ఏంటిదంటే 6th తర్వాత సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ ఉంటే రాపిస్తే కనుక సైనిక్ స్కూల్స్ ఎంట్రీ అయితే వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే దే విల్ ఫాలో సేమ్ ఆల్మోస్ట్ ఆల్ మిలిటరీ డిసిప్లిన్. సో మీకు ఆ స్టూడెంట్స్లో ఫస్ట్ నుంచి 6th క్లాస్ నుంచి ఆ క్వాలిటీస్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ సైనిక్ స్కూల్ నుంచి 12th ఫినిష్ చేసుకొని బయటికి వస్తే దే విల్ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో పెరుగుంటారు కాబట్టి ఈ 6 years ఎన్డీఏ ఎంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ డిఫెన్స్ ఎంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ దే విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్. అంతే తప్ప మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వలేరు, బికాస్ రికమెండేషన్ డజంట్ వర్క్, అండ్ క్వాలిటీస్ని మీలోకి ఇన్హెరిట్ చేయలేరు కంప్లీట్గా. జస్ట్ దే విల్ గివ్ ఒక ఓవర్ వ్యూ ఇస్తారు బయట ప్రొసీజర్ ఏంటిది అనేది. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శోభ అండి. హలో, ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. శ్రీకాంత్ గారు వింటున్నారు, మాట్లాడండి. నా పేరు శోభ అండి. మేము ఇక్కడ కర్ణాటక స్టేట్ గుల్బర్గా నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి. టీవీకి దూరంగా రండమ్మా. టీవీ చూడకుండా మాట్లాడాలి. సార్, ఎస్ఐ కావాలంటే ఏం ప్రిపేర్ కావాలి సార్? ఓకే, ఎస్ఐ ఈజ్ ఆఫ్ లైక్ కంప్లీట్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. డిఫెన్స్ సెలెక్షన్స్కి ఎస్ఐ సెలెక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే సార్, అట్లనే డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్యారలల్గా ఏమైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చా? ఎఫ్ఎస్సి ఆఫీసర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళకి ప్యారలల్గా ఆ టైంలో ఎగ్జామ్స్ ఉండవు జనరల్గా. బట్ గ్రాడ్యుయేషన్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దే విల్ హ్యావ్ మోర్. ఒకవేళ ఒక స్టూడెంట్కి హీఈస్ ప్యాషనేటెడ్ అబౌట్ యూనిఫామ్ అనుకుంటే ఓకే, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఎగ్జామ్స్తో పాటు హీ కెన్ రైట్ సిఏపిఎఫ్ ఎగ్జామ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ఇవి సపరేట్ ఎలా వస్తాయో అలానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ లైక్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అండ్ సిఏపిఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మీరు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినా ఎక్కడైనా పెద్ద మెట్రోస్కి వెళ్ళినా ఇల్ సి యూనిఫామ్ పర్సనల్, వాళ్ళందరూ కూడా సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్. అండ్ ఇలానే అండ్ యూల్ హ్యావ్ బిఎస్ఎఫ్, ఇండో టిబిటన్ బార్డర్ ఫోర్సెస్. ఈ ఎగ్జామ్స్ అన్ని యూనిఫామ్కి ప్యాషనేటెడ్ ఉన్న వాళ్ళు రాయొచ్చు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ సేమ్ లైఫ్. ఆర్మీ ఎలా అయితే లైఫ్ ఉంటుందో ఇందులో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అండ్ ఇఫ్ దే రియల్లీ వాంటెడ్ టు సర్వ్ అ సివిలియన్ సొసైటీ టు, దే కెన్ రైట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఆల్సో దేర్. అండ్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే సిపిఓ ఎగ్జామినేషన్ వేర్ దే విల్ ఆల్సో హ్యావ్ దిస్ యూనిఫామ్. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే సిలబస్ విల్ బి మోర్ ఆఫ్ సేమ్. స్టేట్లో జరిగే గ్రూప్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు వాళ్ళు. ఓకే సార్. సార్ మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నేను దుర్గాప్రసాద్ మాట్లాడుతున్నాను మేడం, హైదరాబాద్ నుంచి మేడం. శ్రీకాంత్ గారితో మాట్లాడండి. మంచిది మేడం, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు దుర్గాప్రసాద్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్.
సార్ ఇప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇక మామూలుగా బేసిక్ ఐటీఐ చేశాను సార్. ఓకే, ఐటీఐ చేశాను సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్తున్నారు వింటున్నాను. ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే అసలు ఏముండదు సార్ క్వాలిఫికేషన్ ఇట్లా? ఓకే అండి. సో మీరు జవాన్ ఎంట్రీ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇంటర్మీడియట్ అనేది ఉండాలండి. మీకు ఇంటర్మీడియట్ ఉంటే కనుక మీ బేసిక్ ఎగ్జామ్ రాయాలి అండ్ ఫిజికల్ క్లియర్ చేయాల్సింది. 1.6 కిలోమీటర్స్ అనే రన్నింగ్ టెస్ట్ ఉంటే అది క్లియర్ చేయాలి. అండ్ యుల్ హ్యావ్ సమ్ బేసిక్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి. అదే ఒకవేళ మీరు ఆఫీసర్గా వెళ్ళాలనుకుంటే కనుక ఐ థింక్ యూ నీడ్ ఎ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. ఆఫ్ జవాన్ మీరు ఏ ఎంట్రీలో వెళ్ళాలనుకుంటే దాని మీద డిపెండ్ అవుతుంది కంప్లీట్గా. సార్ అట్లనే కోస్ట్ గార్డ్స్ గురించి మెన్షన్ చేశారు. ఇప్పుడు అసలు కోస్ట్ గార్డ్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఈ యొక్క డిఫెన్స్కి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి. కోస్ట్ గార్డ్స్ దే ఆల్సో కమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. జనరల్లీ చాలా మంది కోస్ట్ గార్డ్స్కి నేవీకి డిఫరెన్స్ తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతుంటారు బికాస్ బోత్ లివ్ ఇన్ వాటర్స్. బట్ నేవీ అనేది ఏంటిదంటే దే విల్ గో డీప్ ఇన్ టు ద వాటర్స్. కోస్ట్ గార్డ్ విల్ ఓన్లీ ప్యాట్రోల్ ద ఆఫ్ షోర్స్. సో రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకే వస్తాయి. అండ్ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక కోస్ట్ గార్డ్స్కి ఆఫీసర్ అవ్వడం కోసం ఇంటర్మీడియట్తో ఏ అర్హత లేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఐజీ శాట్ ఇండియన్ ఐసీజీ శాట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఈ మధ్య. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత సేమ్ వాళ్ళకు కూడా 5 days ప్రొసీజర్. ఇప్పుడు అది క్లియర్ చేసిన తర్వాతనే ఆఫీసర్ అవ్వగలుగుతారు. అండ్ దే ర్యాంక్ స్ట్రక్చర్స్ సమ్వాట్ డిఫరెంట్. అండ్ కోస్ట్ గార్డ్స్ ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ అవుతుంది. అండ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ చీఫ్ ఆల్సో. ఇంతకుముందు నేవీ నుంచి ఉన్న వాళ్ళు కోస్ట్ గార్డ్కి చీఫ్ అయ్యేవాళ్ళు. లాస్ట్ 3 chiefs నుంచి కోస్ట్ గార్డ్ దెమ్సెల్ఫ్ దే హ్యావ్ దేర్ ఓన్ చీఫ్ సెపరేట్ ఇప్పుడు. రైట్ సార్, అట్లనే మెడికల్ టెస్ట్ ఉంటూ ఉంటాయి, ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అందులో ఎవరు అన్ఫిట్గా తెలుస్తూ ఉంటారు ఎవరెవరిని? జనరలీ మెడికల్ టెస్ట్ ఆఫీసర్స్కి అయితే ఎలా ఉంటుందంటే వాళ్ళు 5 days అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ అనేది కండక్ట్. కాన్ఫరెన్స్ మీన్స్ లైక్ వేర్ దే విల్ అనౌన్స్ ద రిజల్ట్, వెదర్ యూ హ్యావ్ విల్ సే రికమెండెడ్, సెలెక్టెడ్, నాట్ సెలెక్టెడ్ ఉండదు మాకు. They say recommended or not recommended. That is recommended that he have the qualities and we'll recommend this candidate to conduct medical tests. If not recommended, we won't recommend this candidate because he doesn't have these qualities. If you are recommended, he will be conducted medical tests over 7 to 8 days. 21 tests conduct చేస్తారు కంప్లీట్గా, ఇంక్లూడింగ్ బీపీ, షుగర్ టెస్ట్ అండ్ చెస్ట్ ఎక్స్రే అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు. మెజారిటీగా అన్ఫిట్ అయ్యేది ఎక్కడ అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి. కలర్ బ్లైండ్నెస్ జనరల్లీ CP1, CP2, CP3 అనే కేటగిరీస్ ఉంటాయి. CP1, CP2 ఫైన్, CP3 ఉంటే కనుక దే విల్ నాట్ టేక్ ఇన్. అండ్ జనరల్లీ CP1 గర్ల్స్కి ఈజీగా వచ్చేస్తుంది బికాస్ యూ పీపుల్ హ్యావ్ వెరీ keen eyesight to differentiate small colors too. Men they will settle at CP2 and CP3 it will be a cause of rejection. And spine problems ఏమైనా ఉన్నా, స్పైన్ ప్రాబ్లమ్స్, ఐసైట్ చూసుకుంటే మెనీ పీపుల్ హ్యావ్ మిత్కి ఐసైట్ ఉండకూడదు చాలా వరకు. బట్ నోటిఫికేషన్ కరెక్ట్గా చదివితే దే హ్యావ్ రిటర్న్ క్లియర్కి +or-3.5 ఈజ్ యాక్సెప్టెడ్ ఫర్ డిఫెన్స్. అండ్ ఆల్సో కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు ఏంటంటే లేజిక్ సర్జరీ ఓకేనా? రైట్, ఓకే. లేజిక్ చేయించు, నాకు ఎక్కువ సైట్ ఉంది, నేను లేజిక్ చేయించుకొని రావచ్చా? ఎస్, యూ కెన్ గో ఫర్ లేజిక్ సర్జరీ టు, బట్ ఆఫ్టర్ 18 years. 18 yearsకి ముందు లేజిక్ సర్జరీ చేసుకుంటే యాక్సెప్ట్ చేయరు. 18 years తర్వాత లేజిక్ సర్జరీ చేయించుకొని అండ్ దేర్ ఇస్ అ సర్టన్ జెస్టేషన్ పీరియడ్, దెన్ యూ కెన్ కమ్ బ్యాక్. సో నో ప్రాబ్లమ్ ఫర్ దట్. సో ఐసైట్ అండ్ కలర్ బ్లైండ్నెస్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్. అండ్ కొంతమంది ఈ మధ్య చాలా వరకు ఏంటంటే ఆర్మ్ యాంగిల్ అండ్ నాక్ నీస్ దగ్గర కూడా కొంచెం రిజెక్ట్ అవుతున్నారు. ఆర్మ్ యాంగిల్ దిల్ సీ దిస్, ఈ యాంగిల్ అవుతుందో దే హ్యావ్ సర్టెన్ 12.5 degrees మాత్రమే ఉండాలి. దీస్ యాంగిల్ ఆల్సో దిల్ చెక్. అండ్ పైలట్కి ఇంకొంచెం కీన్గా ఉంటే దే విల్ చెక్ ద లెగ్ లెంత్, ఆర్మ్ లెంత్, సిట్టింగ్ పొజిషన్ హైట్, నెక్ హైట్, ఎవ్రీథింగ్ దిల్ చెక్. హైట్ కూడా చూస్తారా సార్ స్పెసిఫిక్గా? అండ్ జనరలీ చూసుకుంటే నార్మల్ మినిమం హైట్ క్రైటీరియా చూసుకుంటే 157 ఫర్ ద గర్ల్స్ అండ్ 163 ఫర్ మెన్. ఓకే సార్, అట్లానే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఒకటి ఉంది. సో దాని విద్యార్హతలు ఏంటి, దానికి అది ఆఫీసర్ లెవెల్ ఏంటి, దాని గురించి తెలియజేస్తారా? TES టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ స్కీమ్ బిసైడ్స్ NDA. ఇది కూడా ఇంటర్మీడియట్ తర్వాతనే ఉంటుంది. వాటికి అర్హత ఏంటిదంటే ఇంతకుముందు లాస్ట్ ఒక 5-6 నోటిఫికేషన్స్ ముందు వరకు డైరెక్ట్గా MPC వాళ్ళకి మాత్రమే ఇది. NDA ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉందో అది అందరూ రాయొచ్చు, BPC, MEC, CC. బట్ ఈ TES ఓన్లీ MPC వాళ్ళకి. ఓకే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిట్లో ఈ 11th and 12th ఈ 2 సంవత్సరాలు వీళ్ళు సాధించిన మార్క్స్ని బట్టి బేసిక్ 80% ఉంటే దే విల్ డైరెక్ట్లీ కాల్ టు SSB ఇంటర్వ్యూ. అండ్ ఇది ఆఫీసర్ ఎంట్రీ. సో SSB క్లియర్ అయితే దే విల్ గో టు డిఫరెంట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్. వీళ్ళని ఏదైతే ఈ TES ఎంట్రీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి గవర్నమెంట్
విల్ మేక్ దెమ్ టు ఫినిష్ దర్ ఇంజనీరింగ్ డిగ్రీ స్పెసిఫిక్గా, సో దట్ దే విల్ బీ రిక్రూటెడ్ ఇన్ టు ఆర్మీ యాజ్ ఎ ఇంజనీర్స్. ఈఎంఈ అని ఉంటుంది, దే విల్ బీ రిక్రూటెడ్ ఇన్ టు ఇట్. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆఫీసర్ ఎంట్రీ. ఎలా అయితే టీఎస్ ఆర్మీకి ఉందో 10+2 బీటెక్ ఎంట్రీ అని నేవీకి కూడా ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాతనే. దీనికి కూడా సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ చూసి పిలిచేవాళ్ళు. బట్ లాస్ట్ 3-4 నోటిఫికేషన్ వాట్ దే డిడ్ ఇస్ జేఈ మెయిన్స్ ర్యాంక్ని మ్యాండేటరీ చేశారు. సో స్టూడెంట్ హ్యాస్ టు రైట్ జేఈ మెయిన్స్ ఆల్సో. ఆ కామన్ ర్యాంక్ లిస్ట్లోని కట్ ఆఫ్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భద్రాచలం అండి, నా పేరు కార్తీక్. ఓకే, శ్రీకాంత్ గారితో మాట్లాడండి. భద్రాచలం అండి, నా పేరు కార్తీక్. చెప్పండి. అంటే నేను 10th పాస్ అయ్యాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. అంటే ఆర్మీ కావాలంటే ఏం చేయాలి సార్? క్వశ్చన్ మీరు టీవీ చూడకుండా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో మేడం, నేను 10th పాస్ అయ్యాను, ఆర్మీ కావాలంటే ఏం చేయాలి? ఓకే, 10th పాస్ అయ్యారు, ఆర్మీ రిక్రూట్మెంట్ అవ్వాలి. సేమ్ వాట్ యూ సెడ్ లాస్ట్ టైం, మీరు ఏ విధంగా ఆర్మీ, ఏ ర్యాంక్లో ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నా డిపెండ్ అవుతుందండి. మీరు ఆఫీసర్ అధికారిగా వెళ్ళాలనుకుంటున్నారా, జవాన్గా వెళ్ళాలనుకుంటున్నారా? జవాన్గా వెళ్ళాలనుకుంటే మీకు ఒక క్యాలెండర్ ఉంటుంది అగ్నివీర్స్కి కూడా. యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ వెబ్సైట్. అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఒకటి సపరేట్గా జరుగుతుంది, దానికి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. అగ్నివీర్ ఫర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సపరేట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ దానికి అప్లై చేసుకున్న తర్వాత దే విల్ కాల్ యూ ఫర్ రన్నింగ్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ ఎ రిటర్న్ ఎగ్జామినేషన్. వన్స్ యూ ఫినిష్ దిస్ 2, దెన్ దే విల్ కండక్ట్ ఎ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ యూ విల్ గో ఫర్ ట్రైనింగ్. ఫిజికల్ రిగ్రెస్ ట్రైనింగ్ ఉంటుంది, యూ కెన్ కంప్లీట్ ఇట్. సార్, ఆర్మీలో అసలు ఎలా జాయిన్ అవ్వాలి, క్వాలిఫికేషన్స్, అవే కాకుండా సమగ్రంగా చాలా విషయాలు తెలియజేశారు. యూనిక్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటుంటాయి, తెలియని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, వాటిని కూడా మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ మన గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పాత హెడ్ తో దోమలను చంపేందుకై చాలా సార్లు స్ప్రే చేయవలసి వచ్చేది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వచ్చేసింది కొత్త హిట్, కేవలం ఒక జెడ్. ఇక దోమలు డెడ్. ప్రభావం ఎక్కువ, ధర తక్కువ. ఇప్పుడు 180 రూపాయల్లో.